ఆ సృష్టికర్త అయిన దేవుడు మనం రక్షించడానికి ఏం చేశాడంటే, మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేయాలని తలంచి తానే ఆ దేవాది దేవుడే, ఆ పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడే మానవుడుగా ఈ లోకంలో జన్మించాలని నిర్ణయించుకున్నాడు. వారి గృహం నుండి నివాస గృహంలోని రక్షణ సునాములు ఈ శ్రేష్టమైన పరలోకపు దేవుని ప్రేమ సందేశం ఈ దాసుగా వినిపించడానికి స్తోత్రం. చెప్పండి, వాటిని దీవించండి. ఎవరు నశించి నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మార్పులు పొందాలని నీవు మనుషులకు ఆజ్ఞ. ఆ సృష్టికర్త అయిన దేవునిలో, మనల్ని సృష్టించిన మన దేవునిలో మనం పొందుకోవాల్సినటువంటి సంతోషమును మనం పొందలేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ సంతోషం కొరకు అనేకమైన వాటి వెంట మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందనో, లేదా అంటే నిజమైన సంతోషము ఈ వస్తువుల వల్ల కానీ మనం పాపుల రక్షకుడైన యేసు ప్రభునకే, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభునకే, రెండవసారి భూమి మీదకి రానే ఉన్న యేసు ప్రభునకే, बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की हालेलुया हालेलुया। పాపుల రక్షకుడైన యేసు ప్రభునకే, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభునకే, రెండవసారి భూమి మీదకి రానే ఉన్న యేసు ప్రభునకే, बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की हालेलुया हालेलुया।